యూట్యూబర్ ప్రణీత్ బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక అడ్డు అదుపు లేకుండా పోయింది. దీనివల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ చేసిన కామెంట్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించాయో మనందరికీ తెలిసిందే. ఫాదర్ డాటర్ ఎఫెక్షన్. ఇఫ్ యూ వాంట్ ఇట్ టు బి సెక్షువల్ ఆమె అసలు ఏం మాట్లాడకుండా ఉంటది. ఇది తండ్రి కూతుల మధ్య బంధం గురించి ప్రణీత్ హనుమంత్ తన యూట్యూబ్ ఛానల్లో అత్యంత జుగుత్సాకరంగా మాట్లాడాడు. హీ వెంట్ ఫ్రమ్ థర్డ్ మ్యాన్ టు ఫైన్ లెగ్స్. దీనిపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ప్రణీత్ హనుమంత్ పై నిరసన ఎదురైంది. పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలు సైతం ప్రణీత్ హనుమంత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ప్రణీత్ హనుమంత్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. మరి టీవీ షోల్లో వచ్చే అడల్ట్ కంటెంట్ గురించి మాత్రం ఎవరూ స్పందించడం లేదు. ముఖ్యంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కామెడీ హద్దులు దాటిపోతుంది. ఈ షోల్లో సెక్సువల్, అసభ్య, అభ్యంతర కంటెంట్ ఎక్కువగా అవుతుందని ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ప్రేక్షకులకు సరికొత్త కామెడీని పరిచయం చేసింది. సూపర్ సక్సెస్ అయింది. జబర్దస్త్ ద్వారా చాలా మంది ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో ఈ షో హెల్దీగానే ఉండేది. జబర్దస్త్ లోకి హైపర్ ఆది ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి హద్దులు దాటిపోయింది అక్షర సత్యం. తన స్కిట్స్ లో అమ్మాయిలను చులకనగా చూపించడం, వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వాడటం వంటివి చేస్తుంటాడు. తన ప్రాస కోసం అమ్మాయిని కించపరచడం, అశ్లీల కామెడీ స్కిట్స్ చేయడం వంటివి హైపర్ ఆది చూస్తుంటాడు. ఇక కామెడీ చేసేందుకు మరో హాట్ టాపిక్ లేదన్నట్లుగా సోషల్ మీడియాలో నెటిజన్లే పేల్చే జోకులను తీసుకొచ్చి తన స్కిట్ లో వాడటం, లేదంటే బాడీ షేమింగ్ చేసే కాన్సెప్ట్ చొప్పించి స్కిట్ లో ఫన్ క్రియేట్ చేయడం మొదలెట్టాడు. అతని టీంలో పనిచేసే కంటెస్టెంట్ కూడా తమకు వచ్చిన అవకాశమే భాగ్యంగా భావించి సర్దుకుపోతున్నారు. దీంతో తోటి టీం లీడర్లు సైతం అతన్నే ఫాలో అవుతున్నారు. హైపర్ ఆది పుణ్యమా అంటూ జబర్దస్త్ షోను ఒక బూత్ షోగా మార్చేశారు. కామెడీ చేయాలి, కానీ అది హద్దులు దాటేలా ఉండకూడదు. ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఒకప్పుడు గురువారం, శుక్రవారం వచ్చిందంటే చాలు ఫ్యామిలీ అంతా రాత్రి వేళల్లో కూర్చుని హాయిగా నవ్వుకునేలా జబర్దస్త్ షో ఉండేది. ఇప్పుడు ఆ షో వస్తేనే పిల్లలు చూడకుండా టీవీ కట్టేయడం చేస్తున్నారు. మల్లెమాల ప్రొడక్షన్స్ హౌస్ కి మంచి పేరుంది. గతంలో మంచి సినిమాలు అందించిన ఘనత ఆ నిర్మాణ సంస్థకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఉంది. కానీ బుల్లితెరపై మంచి కామెడీ షో అందించారని అంతా అనుకునే లోపే అది ఒక బూత్ షోగా మార్చేశారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇలా ఒక జబర్దస్త్లోనే కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ లాంటి షోలలో కూడా ఆది బూతు కామెడీ చేస్తూ హైపర్ ఆది పబ్బం గడుపుకుంటున్నాడు. ఒక్క రాకెట్ రాఘవ స్కిట్స్ మాత్రం ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చుని చూస్తారు. మిగతా వారి స్కిట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని కారణంగా జబర్దస్త్ షో తన వైభవాన్ని కోల్పోయింది. గతంలో జబర్దస్త్ షోకున్న గుర్తింపు కానీ, రేటింగ్స్ కానీ ఇప్పుడు లేదు. ఏదేమైనప్పటికీ ఒకరిద్దరు చేస్తున్న తప్పులకు ఇలాంటి చరిత్ర కలిగిన జబర్దస్త్ షో తన ప్రభావం కోల్పోవడం నిజంగా శోచనీయమనే చెప్పాలి. యూట్యూబ్, ఆన్లైన్లో వచ్చే కంటెంట్ కంటే ఇలా నేరుగా ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూసే షోలలో వచ్చే అశ్లీల కామెడీ వల్ల పిల్లలు, యూత్ చెడిపోతున్నారనేది నిజం. మరి ఇలాంటి షోలపై నియంత్రణ ఎప్పుడు తీసుకొస్తారో వెయిట్ చేయాల్సిందే. యూట్యూబర్ ప్రణీత్ ను అరెస్ట్ చేశారు. మరి బూత్ కామెడీ పంచులు వేసే బుల్లితెర షోల పరిస్థితి ఏంటి? మంచు విష్ణు ఇది కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఈ షో మాత్రమే కాదు, ఇంకా ఓటీటీలో జరిగే బూత్ పురాణం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదబ్బా. హద్దులు దాటి కొనసాగుతున్న ఓటీటీ కంటెంట్ పై కూడా సినిమా వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అనే ప్రశ్న కూడా వస్తోంది. 48 గంటల డెడ్ లైన్ అంటూ మంచు మనోజ్ వీడియో విడుదల చేశాడు. అది మంచిదే, మరి మిగతా అంశాలు ఎందుకు మాట్లాడలేదు, వాటిపై ఎందుకు దృష్టి పెట్టలేదు అని నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు.